గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 3,24,234 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బడ్జెట్. ఈ బడ్జెట్ బీసీల యొక్క రక్త మాంసాలతోని కష్టార్జితంతో వచ్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. కానీ ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52% ఉన్న బీసీలు, అంతకుముందు లెక్కల ప్రకారం 62% ఉన్నటువంటి బీసీలు, అంటే ఈ రాష్ట్రంలో 3,24,000 కోట్ల బడ్జెట్లో కనీసం దగ్గర 1,60,000 కోట్లు బడ్జెట్ బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా 2024-25 బడ్జెట్లో 9,200 కోట్లు కేటాయించి అందులో 2,068 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది, 7,000 కోట్లు ఖర్చు చేయలేదు. అదేవిధంగా 2025-26లో కూడా అప్పుడు కూడా 11,405 కోట్లు కేటాయించి 3,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం అంతా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 12,511 కోట్లు కేటాయించారు, కానీ ఇది ఏ మేరకు ఖర్చు చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మరి పోయిన సంవత్సరం మీరు కామన్ డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్ల లెక్కన ఖర్చు పెడుతున్నారు, 2 సంవత్సరాలకు 40,000 కోట్లు, ఈ సంవత్సరం 20,000 కోట్లు మీరు చెప్పినట్టుగా దీంట్లో 5,500 కోట్లు తీసేస్తే మరి 55,000 కోట్ల బడ్జెట్ని బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బడ్జెట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రభుత్వం బీసీలకు ఎంబీసీ కార్పొరేషన్కి గత ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు 3,850 కోట్లు కేటాయించి దగ్గర 19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఎంబీసీ కార్పొరేషన్కి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో.